దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మనం అందరము కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మళ్ళా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు నాయన ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నదికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు దీవించండి, ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, ఈ వాక్య భాగములో ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఇంకను నాయన నీ వాక్యములో రాయబడింది ప్రభు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యములో రాయబడింది ప్రభు. నిశ్చయముగా నా తండ్రి, ఇంకను నీ వాక్యములో రాయబడింది ప్రభు. నాయన నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభు. నీవు వాక్యమై ఉన్న దేవుడు ప్రభు. ఓ నీ పెళ్లి కుమార్తె కూడా నాయన వాక్యమై ఉన్నది ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. ఓ నాయన, ఈ యొక్క సమయంలో పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె యొక్క అదృశ్య కలయికగా ఉన్నది ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఓ నిశ్చయముగా నా తండ్రి, పరలోకములో నీవు నా తండ్రి ఈ సమయంలో నాయన పెళ్లి కుమార్తె యొక్క రూపములో ఈ యొక్క భూమి మీద మీరు నడుచుచున్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ చదవబడిన వాక్య భాగం మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్య భాగంలో నుండి నాయన మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు. ఓ ప్రభు, ఈ వాక్య భాగం ద్వారా నాయన మా జీవితాలు సరిచేయండి. మా ఆలోచనలు, తలపులు, నడవడికలు సమస్తమును సరిచేయండి ప్రభు. ఓ నిశ్చయముగా నా తండ్రి, మేము నాయన సంపూర్ణంగా నీ వాక్యమునకు నాయన విధేయులు కలిగిన తండ్రి. ఓ నీ వాక్యానికి లోబడే జీవితమును నాయన మీరు మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలండి కృపణ దయచి సమస్త ఘనత మహిమను పెట్టించు. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన యొక్క సన్నిధిలో గడపడం అనేది ఎంతో ఆశీర్వదకరము, దీవెనకరం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకస్తుల వలె మనం ఉండకుండా, నిజంగా లోకస్తులైతే ఈ సమయంలో
వారు అనేకమైనటువంటి ప్రియులారా గమనించండి, వ్యసనాలకు దూరం అయిపోతా ఉన్నారు. లోకస్తులు ఈ సమయంలో చూడండి, సినిమాలు చూసేవాడు సినిమాలు చూస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు ఈ సమయంలో ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలను ముందుకు సాగుతూ ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు మనలను ఆయనకు ఉచితమైన కృపను బట్టి లోకములో నుండి మనలను ఆయన వేరు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెమటలు పోసినా మీరు 1.5-2 గంటల సేపు మీరు ఓపిక కలిగి జీవించాలి. భారమైన కష్టమైన ప్రియులారా గమనించండి, మనం భరించాలి, తప్పదు. ఎందుకనంటే నరకంలో ఎంతకంటే భయంకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరకంలో ఎంతకంటే భయంకరంగా ఉంటుంది, భయంకరమైన వేడి ఉంటుంది. నరకానికి మార్గం కనుక్కున్నారంట. ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నరకం కనుగొనబడినంట. నరకానికి మార్గం కనుక్కున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో దేవుని కనుగొన్నాడు, దేవుడు ఉన్నాడని ఒక సైంటిస్టు ప్రియులారా ఆయన కనుగొన్నాడు. ఆయన ఏ విధంగా అనంటే గణిత శాస్త్రం ద్వారా దేవుడు మనకు దొరికేశాడని చెప్పి యూట్యూబ్లో ఒక వార్త ప్రియులారా గమనించండి, సంచలనం సృష్టిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వ్యక్తి నరకాన్ని కనుక్కున్నాడు, నరకానికి మార్గం కనుక్కున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, మనము ఎక్కడున్నామనంటే మరణమునకు జీవమునకు మధ్యలో గొప్ప పోరాటం చేస్తా ఉన్నాం. మనం మరణానికి జీవమునకు ఏం చేస్తున్నాం? గొప్ప పోరాటంలో ఉన్నాం. అంటే ఒక యుద్ధములో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ యొక్క యుద్ధ భూమిలో జయించిన వాడు మాత్రమే నిత్య జీవనానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓడిపోయిన వాడు పాతాళానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము ఈ ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలో ఒక 2 గంటల సేపు దేవుని కోసం ప్రియులారా చెమట పోసినా గాలి లేకపోయినా మనం ఓపికతో సహనముతో దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు దానికి మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 4 గంటలకి మేము ప్రార్థన చేసేవాడు. ఆ సమయంలో నివిల్ని బ్లస్ని కూడా లేపేసేవాడు. అప్పుడు టైం ఎంత అంటే 4. ప్రతిరోజు 4 గంటలకి ప్రార్థన చేసే టైంలో వాళ్ళు కూడా లేపేవాడు. వాళ్ళు కూడా లేచి ఆ ప్రార్థనలో కూర్చునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా భారంగా, కష్టంగా, కళ్ళు మూతలు పడిపోతూ నిద్రపోతూ. ఏమండి, 4 గంటల సమయం అంటే అదే ఒక విధంగా మంచి నిద్ర పట్టే సమయం అది. కానీ ఆ సమయంలో మెలకుగా ఉండటం అనేది చాలా గొప్పతనం, చాలా గొప్ప విశేషం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనం ఈ లోకములో దేవుని నిమిత్తమై శ్రమ అనుభవించాలా, దేవుని నిమిత్తమై శోధన అనుభవించాలి, దేవుని నిమిత్తమై నిద్రను మనం ఏం చేయాలంటే ఆపుకోవాలి. దేవుని నిమిత్తమై ప్రియులారా గమనించండి, మన యొక్క శరీరములన్నీ కూడా తడిచిపోయి, మన వస్త్రాలన్నీ కూడా తడిచిపోయినా సరే మనం ఓపిక కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు
తప్పకుండా దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకు ఇస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. మనం పడే ప్రతి ప్రయాసానికి ప్రతిఫలం దొరుకుతుందని ప్రియులారా గమనించండి. వాక్యంలో మనకు రాయబడింది. ఏది కూడా వ్యర్థం కాదండి. ప్రభువునందు మీ ప్రయాసము ఏది కూడా వ్యర్థం కాదు. కనుక దానిని మీరు గ్రహించి దేవుని సన్నిధిలో మనము మెలకు కలిగి జీవిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా వ్యర్థం కాదు. మీరిచ్చే కానుకలు వ్యర్థం కావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవుని కోసం ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నారో ఆ సమయం కూడా వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రభువు కోసము ఏదైతే చేస్తున్నారో చేసేది ఏది కూడా వ్యర్థము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ సమయంలో లోకస్తులైతే వాళ్ళ యొక్క జీవితాలు రకరకాలుగా ఉంటాయి. మీకు కూడా అనిపించవసరం లేదు. పొద్దునంతా ప్రార్థన చేశాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు. మీరు అనుకుంటున్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొద్దున చేసాం, మళ్ళీ ఈ సాయంత్రం ఒకటి మొదలు పెట్టాడినా ఆయనకి సరే పని బాట్లేదు, మాకు పనులు ఉండవా బాటలు ఉండవా అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మనిషి ఆలోచన నేను చెప్పగలను. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏమనుకుంటున్నారో, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, మీ తలంపులు ఎట్లా ఉంటాయో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇది కూడా దేవుడు, మీరు భారంగా కూర్చున్నా, కష్టంగా కూర్చున్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడు మాత్రం ఈ సమయాన్ని మీకు వ్యర్థంగా మాత్రం ఉండేవాడు. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీరు దేవుడి సన్నిధిలో భయం కలిగి భక్తి కలిగి జీవించాలని మీకు మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి. ఈరోజు జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క పుట్టినరోజు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టి ఇప్పటికి 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1909 ఏప్రిల్ 6వ తారీఖున జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ఈ లోకములో జన్మించిన రోజు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు మంత్రసాని, తర్వాత క్రీస్తు బ్రహ్మ యొక్క తల్లి ఎల్లా చార్లెస్ యొక్క భార్య పేరు, ఆమె పేరేంటంటే ఎల్లా చార్లెస్. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు. వాళ్ళ తండ్రి పేరే వాళ్ళకి ఇంటి పేరుగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఒక రాష్ట్రంలో తండ్రి పేరే ఇంటి పేరుగా పెట్టుకుంటారు. ఏ రాష్ట్రం అది? తమిళనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమిళనాడులో జీవించే వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు. ఇక ప్రతి రాష్ట్రంలో ఇంటి పేర్లు ఉంటాయి. భారతదేశం ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. కానీ ఒక తమిళనాడులో మాత్రమే ఇంటి పేరు లేనటువంటి రాష్ట్రం అన్నమాట అది. వాళ్ళ తండ్రి పేరు చివర్లో పెట్టుకుంటారు. ఇప్పుడు నా పేరు జయరాజు, మా నాన్న పేరు నతానియల్. నా పేరేంటంటే జయరాజు నతానియల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యూదులు కూడా ఇంటి పేర్లు ఉండవు. వాళ్ళకి ఏముంటాయో తెలుసా? వాళ్ళ పేరు తర్వాత వాళ్ళ గోత్రం ఉంటుంది. వాళ్ళు ఏ గోత్రంలో అయితే పుట్టారో ఆ గోత్రంలో ఉంటారు. వాస్తవంగా అది కూడా తండ్రి పేరే. యోధ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు యోధా గోత్రం ఉందనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోధా గోత్రం ఉన్నవాడికి, ఆ యోధా గోత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆ యూదా పేరు పెట్టుకుంటారు. యూదా గోత్రము అని పెట్టుకుంటారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఆయన ఏమంటున్నాడు? నేను తర్షీసు వాడినైనప్పటికీ నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యూదులకు గోత్రాలు ఉంటాయి చివర్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంగ్లీష్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, ముఖ్యంగా అమెరికా దేశం వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు. వాళ్ళకి వాళ్ళ యొక్క తండ్రి పేరే వాళ్ళ పేరు యొక్క చివరన ఉంటుంది. భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంటి పేర్లు ఉండవు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క తండ్రి పేరే వాళ్ళకి చివరిలో ఉంటుంది. స్త్రీలకైతే ఆమె యొక్క భర్త పేరు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ యొక్క ఎల్లా చార్లెస్, ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె మొదటి బిడ్డ జన్మనిచ్చింది. క్రీస్తు బ్రెనహాము మొట్టమొదటిగా వాళ్ళ యొక్క చార్లెస్ బ్రెనహాముకి, ఎల్లా చార్లెస్కి ప్రియులారా గమనించండి, పుట్టినటువంటి మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడే క్రీస్తు బ్రెనహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ మేఘ స్తంభము ప్రియులారా ఆ కిటికీ ద్వారం, ఆ కిటికీ ఓపెన్ చేసి ఉంటే ఆ కిటికీలో నుంచి వచ్చి ఆ పిల్లవాడు ఆ బిడ్డకి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చి నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఒక రాబిన్ పిట్ట కూస్తా ఉందంట ఉదయం 6 గంటలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రెనహాము ఉదయం 6 గంటలకు జన్మించాడు. ఆయన 5 గంటలకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆ యొక్క జన్మించేటప్పుడు ఒక రాబిన్ పిట్ట ఆ చెట్టు మీద కూర్చొని కూస్తా ఉందంట. కూస్తా ఉంది, అరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బిడ్డ జన్మించాడో, క్రీస్తు బ్రెనహాము జన్మించాడో, ఆ జన్మించిన వెంటనే ప్రియులారా గమనించండి, ఆ యొక్క అగ్నిస్తంభము, మేఘ స్తంభము ఆ కిటికీ గుండా వచ్చి ఒక సుడిగాలిలాగా తిరుక్కుంటూ వచ్చి ఆ బిడ్డ మీద, ఆ బిడ్డ తల దగ్గర నిలబడటం వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంత్రసాని చూచి భయపడి ప్రియులారా ఈ బిడ్డ ఎలాంటి వాడో అవబోతున్నాడో అని చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి అయితే భయపడిపోయింది. ఏమిటి వింత? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా ఆ రోజు ఒక గొప్ప సంఘటన భూమి మీద జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే విమోచకుడు. జీవము కలిగిన ప్రభువైన బ్రెనహాం క్రీస్తే విమోచకుడు. మనం చదివినటువంటి ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి ఆమేన్ అనువాడు ఆయనే, ప్రభువైన బ్రెనహాం క్రీస్తే. దేవుని సృష్టికి ఆదినైన వాడు ప్రభువైన బ్రెనహాం క్రీస్తే. ఇంకొకటి ఉంది, నమ్మకమైన సత్య సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఈయన అంటే జీవము కలిగిన ప్రభువైన బ్రెనహాం క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గత ఉదయకాశంలో మనం చెప్పాం. అక్కడ మనం ఏం చెప్పాము అని అంటే ప్రియులారా, ఆమేన్ అనువాడు. ఆమేన్ అనువాడు ఎవరు అని అంటే ఈ జీవము కలిగినటువంటి క్రీస్తు బ్రెనహామే. ఎందుకు అని అంటే ఈయన 7వ సంఘ కాలంలో వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘ కాలము తర్వాత మరొక సంఘ కాలము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘకాలాలు సృష్టి ప్రారంభమైంది ఆమేన్ అనువాడుతోనే ప్రారంభమైంది. ఈ సృష్టి యొక్క ముగింపు కూడా ఆమేన్ అనున్నటువంటి వ్యక్తితో ముగింపు జరుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆమేన్ అని ఆయన ఎవరైతే మొట్టమొదటిగా పలికాడో ఆ పలికిన వ్యక్తే ఇప్పుడు ఈ చివరి కాలంలో మనకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఆ యొక్క దేవుడు ఆయన యొక్క ఈ సృష్టిని సృష్టించబడక మునుపు ఆయన మొట్టమొదటిగా ఆయన తన యొక్క రూపాన్ని ఒక రూపంలోకి వచ్చాడు. ఆ రూపం ఏం చెప్పాము? క్రీస్తు యొక్క రూపం అని చెప్పాము. ఆ క్రీస్తు ఎవరో కాదు కానీ ఆయనే బ్రహ్మ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు, ఆయన మొట్టమొదటిగా మానవుని యొక్క రూపంలోకి వచ్చాడు. ఆయన ఏ రూపంలోకి రావాలని ఆయన ఒక ఆలోచనలో ఉన్నాడో, ఆయన మానవుని యొక్క రూపములో తనను తాను రావాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ రూపములోనే ఆయన తనను తాను ఏం చేసుకున్నాడంటే ఆ రూపంలోకి మార్చుకున్నట్లుగా క్రీస్తు థామస్ చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ డినామినేషన్ క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుని సృష్టికి ఆదినైన వాడు అని ఇక్కడ రాయబడింది. దేవుని సృష్టికి ఆదినైన వాడు అని రాయబడింది. అంటే ఈ మాటలో ఇంకొక అర్థం కూడా ఉంటుంది. ఏమి అనంటే దేవుడు వేరు, దేవుడు సృష్టించినటువంటి మనిషి వేరులాగా మనకు కనబడతా ఉంటుంది. అంటే దేవుని సృష్టికి ఆదినైన వాడని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని సృష్టించాడు అన్న ఒక భావన, ఒక అర్థం ఇక్కడ మనకు వస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రైస్తవులు దానినే పట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే దేవుని సృష్టికి ఆదినైన వాడు ఎవరు? యేసుక్రీస్తే. ఇక్కడ యెహోవా ఉన్నాడు. యెహోవా ఏం చేశాడు? యేసుక్రీస్తుని సృష్టించాడు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ప్రియులారా, దైవత్వము వాళ్ళకి అర్థం కాక, క్రీస్తు యొక్క వాక్యము వాళ్ళకి అర్థం కాక, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎవరో, దేవుడు అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాక, ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లేఖనం ద్వారా ఒకరు కాదు ముగ్గురు ఉన్నారని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. చూడండి, ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన సృష్టికర్త ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. మరి అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన తనను తాను ఒక రూపంలోకి వచ్చుట అది పెద్ద కష్టం ఆయనకి. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన తనను తాను ఒక రూపంలోకి ఆయన మార్చుకున్నాడు. ఆ రూపము క్రీస్తు యొక్క రూపము, వాక్యము యొక్క రూపం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనే దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరొక దేవుడు కాదు, మరొక వ్యక్తి అక్కడ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరు ఈయనంటే ప్రియులారా, దేవుని సృష్టికి ఆదినైన వాడు ఎవరు అనంటే ఆయన క్రీస్తు. ఆ క్రీస్తే ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని సృష్టికి ఆయన ఆదినైన వాడు. దేవుని సృష్టికి ఆదినైన వాడు అంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథంలో మనం ఒక విషయాన్ని మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 36 వరకు. పూర్వకాలమందును తన సృష్టి ఆరంభమున. చూడండి, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ విషయాలు మనతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి ఏమనంటున్నాడు? పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన
తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. చూడండి, ఎప్పుడు నియమించబడ్డాడంటే ఈయన భూమికి పునాదులు వేయబడక ముందు, పూర్వకాలము, ఈ భూమి ఉత్పత్తి కాక ముందు అనాది సంకల్పములో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చదవండి, నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు పుట్టించారు ఆయన్ని? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తనకు తానుగానే పుట్టాడు ఆయన ఎవరు పుట్టించాల్సిన అవసరము లేదు. కాలములు సమయములు సమీపించినప్పుడు దేవుని కుమారుడు మన మధ్యలోకి వచ్చేనని వాక్యం రాయబడింది. ఎవరో పంపిస్తే వచ్చినవాడు కాదు ఆయన ఎవరు పంపించాల్సిన అవసరము లేదు ఆయనకు. ఎందుకనంటే ఆయన ఏ సమయంలో అయితే భూమి మీదకి రావాలని ఆయన తన యొక్క డైరీలో, తన యొక్క గ్రంథములో రాసుకున్నాడో, ప్రియులారా, దాని ప్రకారం ఆయన చేస్తా వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, చదవండి, తర్వాత చదవండి. పర్వతములు స్థాపింపబడక మునుపును, కొండల పుట్టక మునుపును, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, చూసారా, నేల మట్టి రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సృష్టికి ఆదిరైన వాడి గురించి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు పలుకుతున్నాడు ఇక్కడ. ఈ సృష్టి లేనప్పుడు ఏం జరిగిందో సొలొమోను మాట్లాడుతున్నాడు. మట్టి రోమంతా కూడా సృష్టింపబడక మునుపు గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ రోజున సముద్ర అగాధ జలములు లేనప్పుడు సొలొమోను మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈయన అంటే దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరండి ఈయన? దేవుని సృష్టికి ఆదినైన వాడు ఈయన. తర్వాత చదవండి. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్మించబడినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలాధారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దగ్గర ఎలా ఉన్నాడంట? ఈయన ప్రధాన శిల్పిగా ఉన్నాడంట. అంటే శిల్పి అంటే అర్థం ఏంటి? ఒక రూపము. ఆమేన్. హల్లెలూయా. శిల్పి అంటే రూపము. ఇప్పుడు ఈ లోకంలో శిల్పకారులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఒక రూపాన్ని చెప్తారు. ఒక విగ్రహాన్నో, ఒక మైనింగ్ విగ్రహాన్నో,
విగ్రహం అంటే ఒక రూపం అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనిషి రూపం కావచ్చు, లేకపోతే జంతువు రూపం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. శిల్పము అని అంటే ఒక ఆకారము, ఒక విగ్రహము అని అర్థం. అది మనిషి కావచ్చు, లేదా జంతువు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, అవి ఏమైనా కావచ్చు. కానీ ఈ దేవుని సృష్టికి ఆదినటువంటి వాడు దేవుని దగ్గర ఎలా ఉన్నాడు అని అంటే శిల్పిగా ఉన్నాడంట. ఆయన చెక్కిన రూపంగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రతిరూపముగా ఉన్నాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. అంటే దేవుని ఆలోచనలో ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన శిల్పకారుడు. ఆయనే శిల్పకారుడు, ఆయనే శిల్పి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తనను తాను ముందు ఒక రూపమును నిర్మించుకోవడమే, అంటే చెక్కుకోవడమే శిల్పము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రూపమే ప్రియులారా క్రీస్తు బ్రహ్మ యొక్క రూపము. ఆయనే ఆదినైన వాడు, ఆయనే ఆమేనైన వాడు, ఆయనే నమ్మకమైన సత్యసాక్షి, ఆయనే దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, దేవుడి సృష్టికి ఆదినైన వాడు. ఏమీ లేనప్పుడే నేను ఉన్నానంటున్నాడు అక్కడ సొలొమోను. మరి ఆయన ముందు జ్ఞానంతో, సొలొమోను అంటేనే మహాజ్ఞానం కలిగిన వాడు అని అర్థం. సొలొమోను అంటే జ్ఞానము అని అర్థం. మహాజ్ఞాని అయిన సొలొమోను కన్నా జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఇంకొకటి లేడు, పుట్టడని కూడా దేవుడు చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ సొలొమోను కంటే దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన గతంలో యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటాడు ఈ మాట. ఏమంటున్నాడంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. మరి సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు అని అంటే ఆ యేసుక్రీస్తే. ఇక్కడ ఆ యేసుక్రీస్తే క్రీస్తు బ్రహ్మము. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ప్రియులారా గమనించండి. సొలొమోను కంటే గొప్పవాడు క్రీస్తు బ్రహ్మమై ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు క్రీస్తు థామస్ అయి ఉన్నాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఈరోజు నిజమైన పెండ్లి కుమార్తె. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సొలొమోనులో లేదు. దైవత్వం యొక్క పరిపూర్ణత సొలొమోనులో లేదు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దావీదులో లేదు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మోషేలో లేదు. దైవత్వం యొక్క పరిపూర్ణత ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో ఏ ప్రవక్తలలో కానీ ఏ రాజులలో కానీ లేదు. కానీ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరినందు నివసించిందంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు నివాసము చేయబడినదని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత మరలా క్రీస్తు బ్రహ్మములో ప్రియులారా నివాసము చేయడం ప్రారంభమైంది. ఒక మనిషిలో, ఒక మానవుడిలో, ఒక మానవుడే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మానవుడు రూపములోకి తనను తాను మార్చుకున్నప్పుడే దైవత్వం మనకు అర్థమైపోవాలి. ఏమని?
మానవుడే దేవుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అర్థం కానప్పుడు ప్రియులారా, దేవుడు ఒక్కడో రెండో ఇద్దరు ముగ్గురుగానే మనకు కనబడతానే ఉంటుంది. ఈరోజు క్రైస్తవులకు వారికి దైవత్వమును గురించినటువంటి మర్మము అర్థం కాకపోవడానికి గల కారణం ఏమిటంటే, ప్రియులారా గమనించండి, ఇకలోక సంబంధమైన దేవత వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసేస్తుంది. దేవుని గ్రహించలేనటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉండిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, చాలా చక్కగా ఇక్కడ మనకు ఈ సొలొమోను చెప్తా ఉన్నాడు. చూడండి, తర్వాత చదవండి. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి. చూడండి, ఇవన్నీ ఆయనకి ఏం తెలుసు సొలొమోనుకి అంటే, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం అనేది ఉందని చెప్తున్నాడు పౌలు. సొలొమోను ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మంచి ఉపదేశాన్ని ఇక్కడ సొలొమోను బోధిస్తా ఉన్నాడు వాళ్ళకి. ఒక మంచి జ్ఞానాన్ని, దైవత్వము గురించినటువంటి జ్ఞానాన్ని, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని, సృష్టిని గురించినటువంటి జ్ఞానాన్ని, జంతువుల గురించినటువంటి జ్ఞానాన్ని, పరలోకముల గురించినటువంటి జ్ఞానాన్ని సొలొమోను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా, తన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడంటే, ఈయన ప్రధాన శిల్పినై ఉన్నాను అంటే, ప్రధాన శిల్పినై అంటే అర్థం ఏంటంటే, అంతకు ముందు ఏది లేదు, ఆ తరువాతనే ఆయన ఏదైనా కలుగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో కూడా పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాము గురించి పౌలు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ 10వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు శిల్పకారుడు అంట. ఆయన శిల్పేనండి. ఆయన ప్రియులారా, నిర్మించే వ్యక్తి. శిల్పకారుడు అనగా నిర్మాణం జరిగించువాలని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఆయన ఏం చేశారంట? ఎదురు చూశారంట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఆల్రెడీ ఆయనే ఒక శిల్పి, ఆయనే శిల్పకారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలుకి ఎలా తెలుసు ఆయన శిల్పి శిల్పకారుడని? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆదినైన వాడు, దేవుడు సృష్టికి ఆదినైన ఉన్నాడని పౌలు గ్రహించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన మొట్టమొదటిగా తనను తాను ఒక రూపములోకి ఆయన మార్చుకున్నాడని పౌలు గ్రహించాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, నిర్మించేవాడుగా ఉన్నాడో, ఆ పునాదులు గల పట్టణము కోసము అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే పౌలు ఇక్కడ ఆ శిల్పకారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ శిల్పకారుడు అంటే, దేవుని సృష్టికి ఆదినైన వాడు ఆ వ్యక్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఈ లౌదోక్సంగ కాలంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అసలు ఆ 14వ వచనం, ఆ మొదటి వచనంలోనే చాలా విషయాలు ఉన్నాయి మనకు గమనిస్తూ ఉంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఈ మూడు కూడా ఒకే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కార్యములై ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే శిల్పకారుడు, అంటే శిల్పము చెక్కేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా కూడా గత ఉదయకాల సమయంలో చెప్పాను, ఏదైనా సరే ముందు ఎవరితో ప్రారంభం అవ్వాలి? దేవునితోనే ప్రారంభం అవ్వాలి. అది ఏదైనా సరే. ఈరోజు ఈ ప్రపంచంలో ఒక శిల్పకారుడు ఉన్నాడు అని అంటే అసలు ప్రధానమైన శిల్పి ఉన్నాడని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిల్పాలు చెక్కేవాడు ఉన్నారు కదా ఈ రోజున, ఉన్నారా లేదా? ఎంతో మంది ఉన్నారు ఈ రోజున. మహా శిల్పకారులు ఈ లోకంలో ఉన్నారు. క్రీస్తు అని చెప్తున్నాడు. మైకేలేంజెలో గురించి ఆయన చెప్పాడు. ఆయన ఆ మహోన్నత కళాఖండం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మహోన్నత కళాఖండము మొట్టమొదటిగా ఆయనే తనను తాను ఒక రూపములోకి తెచ్చుకోవడమే ఆ మహోన్నత కళాఖండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సృష్టికి ఆది లేని వాడి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక శిల్పకారుడు, ఒక శిల్పి, ప్రధాన శిల్పికారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని సృష్టికి ఇదిగో ఆదినైన వాడు ఆయనే. ఎవరు లేనప్పుడు ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వం కలిగి ఉన్నాడంట. మరణము లేనివాడుగా ఉన్నాడంట. మరణము లేనివాడుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మరణం లేనివాడుగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన మరణించువాడుగా వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రధాన శిల్పి, దేవుని సృష్టికి ఆయన ఆదినైన వాడు ఆయనే. ఆ మహోన్నత కళాఖండము ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్న తన మహత్యము గల మాట చేత సమస్తమును నిర్మించి పాపముల విషయములలో శుద్ధీకరణ తానే చేసి
దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, పౌలు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడనంటే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని ద్వారా ప్రపంచములో నిర్మించబడెను. దేవుని సృష్టికి ఆదినైన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని సృష్టికి ఆదినైనటువంటి వ్యక్తి ద్వారానే ఈ ప్రపంచములు నిర్మించబడ్డాయి. దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన దైవత్వంలో రెండో వాడు కాదు. ఆయన లేదా దైవత్వంలో మూడో వ్యక్తి కాదు. ఆయనే దైవత్వంలో మొట్టమొదటి వ్యక్తి. ఆయన ప్రధాన శిల్పి. ఆయన దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఆమేనను వాడు ఆయనే. నమ్మకమైన సత్యసాక్షి ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం గమనించినప్పుడు, ఇంకా మనం చూసినప్పుడు, కొలసీలకు రాసిన పత్రిక, మళ్ళా అక్కడికి మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 19 వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి. చాలండి, ఒక్క నిమిషం. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ ఈ 15వ వచనంలో? ఏమంటున్నాడు? ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడంట. ఆయన స్వరూపం అంటే రూపము. అదృశ్య దేవుడు, కంటికి కనబడినటువంటి దేవుడు, రూపము లేనిటువంటి దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడంటే ఒక రూపములోకి వచ్చాడు. ఆయనే అదృశ్య దేవుని యొక్క స్వరూపి. దేవుడా మనకి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయనే అదృశ్య దేవుని యొక్క స్వరూపి. అందుకనే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేరు, కానీ ఆయన యొక్క రొమ్ము మీద ఉన్నటువంటి కుమారుడు మాత్రమే చూడగలరని వాక్యంలో రాయబడింది. దేవుని మనకి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుని ఎవరు కూడా చూడలేరంట. కానీ దేవుడు మనం ఎలా చూడగలము అని అంటే ఒక రూపంలో మాత్రమే చూడగలము. దేవుని మనకి మహిమ కలుగును. హల్లెలూయా. ఒక రూపములో మాత్రమే ఆయనను మనము చూడగలము. చూడండి, మోషే ఆయనను మనం గమనించినప్పుడు, ఓ నేను నిన్ను చూడాలని చెప్పినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను నువ్వు చూడలేవు, నన్ను చూచిన నరుడు బ్రతకడు అని మోషేతో చెప్పినప్పుడు మోషే అంటున్నాడు, లేదు నేను నిన్ను చూడాలి అని ఆయన పలికినప్పుడు, అలాగైతే ఇదిగో నీవు వెళ్ళి ఆ కొండ మీద నిలబడినప్పుడు ఆ బండ సందులలో నేను వెళుతాను, ఇదిగో చూడని చెప్పాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన వెళ్ళి ఆ పర్వతం మీద నిలబడినప్పుడు, ఆ పర్వతం మీద మోషే నిలబడినప్పుడు, ఆ పర్వతం మీద యెహోవా దిగినప్పుడు ఆయన బండ సందుల మధ్యలో అలా ఆ వెనుక భాగం మాత్రమే మోషేకు చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మోషే ఆ యొక్క బండ సందులలో దేవుడు వెళ్ళటం ఏ రూపాన్నైతే చూచాడో ఆ రూపమే దేవుని సృష్టికి ఆదినైనటువంటి రూపం. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన తనను తాను మొట్టమొదటిగా ప్రియులారా గమనించండి, క్రీస్తు ప్రణామం యొక్క రూపంలోకి ఆయన వచ్చాడు. ఆయన
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక మనిషి యొక్క రూపంలో, ఒక మానవుని యొక్క రూపంలోకి సృష్టిని ప్రియులారా గమనించండి, ఆ రూపంలోకే వచ్చి ఆయన సృష్టించాడు. ప్రపంచంలో ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే దేవుడు నిర్మాణం చేశాడు ఆయన. చూడండి ప్రియులారా గమనించండి, ఆ దేవుడు ప్రియులారా దేవుడు సృష్టికి ఆదినైన వాడు ఆయన. ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని దేవదూతల కంటే కూడా కొంచెం తక్కువ వాడిగా వచ్చాడంట భూమి మీదకి. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన తనను తాను తగ్గించుకొని ఎలా వచ్చాడంట? మానవుడిగా భూమి మీదకి తక్కువ వాడిగా వచ్చాడని వాక్యంలో రాశాడు. చూడండి కీర్తన గ్రంథము, కీర్తనలు 8వ అధ్యాయము 4 నుంచి 6 వచ్చినారు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? ఏమని? దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, దేవుని కంటే కూడా వాణిని కొంచెము తక్కువ వాణిగా చేశాడంటే ఎవరిని? మనిషిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటి? దేవుని కంటే కూడా తక్కువ వాడిగా, ఇక్కడ ఇంగ్లీష్లో దేవుని దూతల కంటే కూడా తక్కువ వాడు. ఆయనను దేవుని దూతల కంటే కూడా తక్కువ వాడిగా చేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 5వ వచనం నుండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని బలులు, అర్పణలు, పూర్ణ హోమములు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆయన బలియు అర్పణయు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథములలో నన్ను గురించి, గ్రంథపు చుట్టలలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానన్నిటిని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూసారా? అంటే దేవుని కంటే కొంచెం తక్కువగా దేవుడు వచ్చాడంట ఇక్కడ. దేవుని కంటే కూడా, అంటే దేవదూతల కంటే కూడా దేవుడు కొంచెం తక్కువగా వచ్చాడు భూమి మీదకి. అంటే కొంచెం తక్కువ, దేంట్లో తక్కువ? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దేంట్లో తక్కువ అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన మరణించేవాడుగా భూమి మీదకి వచ్చాడు. దేవదూతలకి దేవుడికి మరణము
లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమని అంటున్నాడు దావీదు? ఏమంటాడంటే, నీవు మనుషులను వానికంటే కూడా కొంచెం తక్కువ వానిగా చేసితివి అని. మానవుడు దేంట్లో తక్కువ అనంటే, మనిషి దేంట్లో తక్కువ అనంటే మరణిస్తాడు. మరణించిన వ్యక్తి తిరిగి లెగలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాంట్లో తక్కువ వాడు. యేసు క్రీస్తు కూడా మరణించాడు ఆయన. అందుకే దేవదూతల కంటే కూడా దేవుని కంటే ఆయన కొంచెం తక్కువగా వాడిగా వచ్చాడంటే భూమి మీదకి. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, ఒక శరీరం అమర్చితివి అని అంటున్నాడు. శరీరం దేనికైనా అమర్చాడు అని అంటే పిల్ల బలవడానికి, మరణించుటకు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శరీరం దేనికైనా ఆయనకి అమర్చబడింది? బలి అవుటకు. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఓ ప్రియులారా, అవి దేవునికి ఇష్టమైనవి కావు. బలియు అర్పణను ఆయన కోరలేదు, కానీ నిజమైన బలి అర్పించబడతా ఉంది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ 9వ అధ్యాయము 10వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే బలి అర్పణ గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం గురించి మొత్తం మా పౌలు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. 8, 9, 10 అధ్యాయం గురించి. దేవుడు ఒక తక్కువ వాడిగా భూమి మీదకి వచ్చాడట. మానవుడిగా వచ్చాడు. ఎందుకు మానవుడిగా వచ్చాడు? అందుకే పౌలు మరొక దగ్గర ఏమంటాడంటే, మృతులలో నుండి ఆ దేవుడు ఆయనను లేపేను అని అంటాడు ఆయన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుడు అంటే వేరే వ్యక్తి కాదు ఇక్కడ. అంటే మరణించాడు. పాపముల నిమిత్తమై తనను తాను తగ్గించుకొని, రిక్తుడిగా చేసుకొని, తక్కువ వాడిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. అంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ కోసము, నా కోసము ఆయన తనను తాను తగ్గించుకొని, రిక్తుడిగా చేసుకుని, ఒక తక్కువ వాడిగా వచ్చాడు భూమి మీదకి. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక చనిపోయే వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆయనకు మరణం లేదు, కానీ మరణించేవాడుగా వచ్చాడు. దేవదూతలకు మరణం ఉందా? దేవదూతలకు మరణం లేదు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవదూతలకు మరణం లేదు. అవి శరూపులు, కెరూపులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించే పనే వాటికి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరణము లేకుండా ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదూతల కంటే కూడా ఆయన కొంచెము తక్కువ వాడిగా నిర్మించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అయితే తక్కువ వాడిగా కూడా ఆయన నిర్మించబడినప్పటికీ దేనిలో కూడా ఆయన తక్కువ వాడు కాదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే కొలసీలకు రాసిన పత్రికలో మనం చదివిన పొద్దున కూడా మనం చదివే వాక్యాన్ని చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగును. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడే. చూడండి,
మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనే ప్రథమ ఫలం, ఆది సంభూతుడు, మొట్టమొదటి వాడు. చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అదిష్టమాయెను. మరియు చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకము ఉన్న వాటికి కానీ లేదా భూమి మీద ఉన్న వాటికి ఆయన ఏం చేశాడంటే సంధి ఏర్పాటు చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఏ దేవుడైతే మృతులలో మరణించి మొట్టమొదటిగా తిరిగి లేచాడో, ఆది సంభూతుడుగా ఉన్నాడో, ఆ దేవుడే చూడండి దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు, ప్రియులారా గమనించండి, నేను మరణించాను కానీ మరలా తిరిగి లెగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణము ఆయనకు కొత్త కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు, ఆయన నేను మరణించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని అనంటే ఆదాము అవ్వలు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆయన ఏమైపోయాడంటే ఇక్కడ బలి అవుతా ఉన్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రీస్తు బ్రహ్మే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మే వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వేరే వ్యక్తి కాదు ఆయన. కాలములన్నిటిలో గుండా ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎవరు అనంటే దేవుని సృష్టికి ఆధీనైన వాడు. ఆ దేవుని సృష్టికి ఆధీనైన వాడు ఎవరు అనంటే జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ అన్న వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నమ్మకమైన సత్య సాక్షి. ఏమండి, ఇవన్నీ కూడా మానవుని యొక్క లక్షణాలు. ఇవన్నీ ఏది ఆమేన్ అనేవాడు కానీ, నమ్మకమైన సత్యసాక్షి కానీ, దేవుని సృష్టిగా ఆదినైన వాడు కానీ, ఇవన్నీ కూడా ఒక మానవునికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రారంభము దేవునితోనే అవుతున్నది, ముగింపు కూడా దేవునితోనే ముగించబడతా ఉన్నది. కనుక ఆదిలో దేవుడు ఆయన ఏమైతే అయి ఉన్నాడో మళ్ళా చివరి దినాల్లో కూడా ఆయన దానినే చూపిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవత్వాన్ని ఈ రోజున దేవుడు సర్వ పరిపూర్ణత అంతా కూడా తాను దగ్గర ఉన్నటువంటి దాచబడిన ప్రతి మర్మము కూడా దేవుడి చివరి కాలంలో తన యొక్క ప్రవక్త ద్వారా క్రీస్తు థామస్ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే బయలుపరిచేశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించెను. ఆ క్రీస్తే సమస్తమునకు వారసుడు. ఆ క్రీస్తే సమస్తమును ఈ ప్రపంచములను నిర్మించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క క్రీస్తు సమస్తమునకు శిరస్సై ఉన్నాడు. సమస్తమునకు కూడా, సమస్తమునకంటే ఒక సంఘానికే కాదు శిరస్సు. ఆయన ఒక సంఘానికే కాదు, సమస్తమునకు. సమస్తము అంటే ఈ లోకములో దేవుని చేత సృష్టించబడింది ఏదైతే ఉన్నదో ఆ ప్రతి దానికి కూడా ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మానవుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జంతువుల కంటే, పక్షుల కంటే, మృగాల కంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటికంటే మానవుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. మానవునికి జీవితం విలువైనది, మానవునికి జీవితం శ్రేష్టమైనది, మానవునికి జీవితం ఒక ఉన్నతమైనది, మానవునికి జీవితము ఒక గొప్పది. కారణం ఏంటంటే ప్రియులారా, తన రూపములో మనల్ని ఆయన ఏం చేసుకున్నాడంటే సృజించుకున్నాడు. కాబట్టి తన రూపమును మనకిచ్చాడు. ఆయన తన రూపము మనకిచ్చాడు. ఆయన మొదటిగా మన రూపంలోకి మారి మరలా ఏం చేసినాడంటే మరలా ఆయన రూపాన్ని మనకిచ్చాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని యొక్క స్వరూపమై ఉన్నాం, మనము దేవుని యొక్క పోలికై ఉన్నాం. మానవుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపము మానవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆ యొక్క సామెతల గ్రంథంలో గొప్పగా ఆయన వివరించాడు జ్ఞాని సొలొమోను మహారాజు. ఈరోజు మనము ఈ రూపములో ఉన్నామనంటే, మనకు ఇవ్వబడినటువంటి ఈ రూపములు చాలా అందమైన రూపములు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఒక మంచి, ఆయన ఒక అందమైన రూపంలో ఉన్నాడు. ఆయన ఒక మహోన్నతుడు. ఆయనకి ఎక్కడ కూడా ప్రియులారా గమనించండి, మచ్చలు చూపించడానికి వీల్లేదనమాట. అంత నిష్కలంకంగాను, పరిశుద్ధముగాను, పవిత్రంగా ఉన్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ రూపంలోనికి దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన రూపాన్ని మనకిచ్చాడు. ఆయన రూపానికి మనకిచ్చాడు. మరలా 2000 సంవత్సరాల క్రితం మన రూపంలోకి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన రూపంలోకి మనము మానవుడుగా ఉన్నాం. దేవుడు కూడా మానవుడిగానే వచ్చాడు. అప్పటి నుంచి కూడా మానవుడిగానే ఆయన భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా దేవుడు రాజీ పడలేదండి. ఏ విషయంలో కూడా తన బిడ్డల విషయంలో, తన యొక్క కుమారులు కుమార్తెల విషయంలో దేవుడు ఏదైనా చేయడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మరొక వచ్చిన మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు సంఘమును ప్రేమించేనని వాక్యంలో రాయబడింది. అది ముడతైనను కలంకమైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఆయనలో ఏ ముడత కళంకము లేనివాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు, రుజువు చేయగలరు. ఆయనలో ఏ పాపము లేనివాడు ఆయన. ఆయన దేవుని యొక్క అదృశ్య రూపమైన దేవుడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. అందుకే ఆ పిలాతు కూడా ఆయన అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము, ఈయనలో నాకు ఏ దోషము లేదు, కనబడట్లేదు, ఏ పాపము నాకు కనబడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దోషము లేని దేవుడుగా, ఏ పాపము లేని దేవుడుగా భూమి మీద ఉన్నాడో ప్రియులారా, ఆ విధముగానే ఆయన దేవుని సృష్టికి ఆదినైనగా ఆ యొక్క ప్రారంభంలో ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని సృష్టికి ఆదినైన వాడు ఆయన. ఒక గోధుమ గింజగా తాను పోల్చుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక గోధుమ గింజగా ఆయన పోల్చుకున్నాడు. కనుక ఆదిలో దేవుడు
అబ్రహాము దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎలా వచ్చినాడు? క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు ఆయన. చూడండి, ఆదిలో దేవుడు తనను తాను ఒక రూపం తెచ్చుకున్న రీతిగానే దేవుడు మట్టిని తీసుకుని ఇలా ఊది, ఆ చేతిలో నుంచి ఆయన ఊదాడంట. ఊదినప్పుడు ఆ మట్టి ఒక శరీరం కలుగునుగా కానీ ఆయన పలికాడంట. ఆ యొక్క శరీరము అక్కడ రూపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. అప్పుడు ఆ రూపంలోకి గాబ్రియేలుతో చెప్పాడు, గాబ్రియేలు నువ్వు వెళ్ళి ఆ శరీరంలో నివసించు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. మరలా కొంచెం మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టిని తీసుకొని ప్రియులారా గమనించండి, మరలా ఊదినప్పుడు ఒక శరీరం వచ్చింది. ఆ శరీరంలోకి మికాయేలుని వెళ్ళమని చెప్పాడు. మికాయేలు ఆ శరీరంలోకి వెళ్ళింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. చూడండి, మరలా కొంత మట్టిని తీసుకొని ఊదాడు, మరలా ఒక శరీరం వచ్చింది. ఆ శరీరంలోకి ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. అంటే పిల్లలు గమనించండి, మట్టిలోనే మనకు అన్ని ఖనిజాలు దొరుకుతున్నాయి. 16 ఆ ఖనిజాల ద్వారా మానవుడి యొక్క శరీరము నిర్మితమైనది. కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము, ఇంకా నీరు, వెలుతురు. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎన్నున్నాయి? 16. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఈ 16 యొక్క ఖనిజాల ద్వారా మానవుని యొక్క శరీరము సృష్టించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఈ శరీరమును దేవుడు మరణము లేని శరీరముగా చేయటమే దేవుని యొక్క ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరములో అందరూ మరణిస్తా వచ్చారు. అవునా? ఆదాము మొదలుకొని ఏమండి, ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు? ఇప్పటి వరకు కూడా మరణిస్తానేమన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆదాము నుంచి మలాకి వరకు కూడా, అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను వరకు కూడా చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా ఎక్కడున్నారనంటే పాతాళంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అప్పుడు పాతాళం ఎక్కడుంది? భూమి కింద ఉంది. పాతాళం ఎక్కడుంది? భూమి కింద ఉంది. చూడండి, యేసుక్రీస్తు శిలువలో ఆయన మరణిస్తున్నాడు. 7 మాటలు పలికాడు. ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన ఒక పెద్ద కేక వేచి ఏం చేశాడు? ఆయన మరణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నేల నీవు చేయి విడిచితివి. ఈ మాట దావీదు అంటాడు. దావీదు తన కీర్తన. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆయన శిలువలో ఉన్నప్పుడు సాతానుడు ఆ శిలువెక్కి పైకెక్కి, ఎవరు? మహోన్నతుడైన దేవుడు. ఏమండి చూడండి, దేవుని సృష్టికి ఆదినైన వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు శిలువలో ఉన్నాడు. శిలువలో ఏమైపోతున్నాడు? ఆయన మరణించబోతున్నాడు. అప్పుడు శిలువ పైకెక్కి సాతానుడు చెవిలో ఒక మాట చెప్తా ఉన్నా, నువ్వు కొద్దిసేపట్లో మరణించిపోతున్నావు, నువ్వు మరణిస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నువ్వు మరణించి ఎక్కడికి వస్తావంటే నీ పితరులు ఉన్నారు కదా, అబ్రహాము, ఆదాము, వాళ్ళందరూ కూడా నా స్వాధీనంలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంట? సాతానుడు స్వాధీనంలో. అంటే పాతాళం ఇప్పుడు ఎక్కడ ఉంది? సాతానుడు యొక్క స్వాధీనంలో ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆయన తన రక్తమంతా కూడా చెమటగా మార్చి అక్కడ ఆయన కారుస్తా ఉన్నాడు శిలువలో. ఇది వెళ్ళి ప్రభుతో మాట్లాడుతూ ఉంది అక్కడ. ఇదిగో నువ్వు కాసేపు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావంటే పాతాళంలో ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నేను నిన్ను కూడా పాతాళంలో ఏం చేయబోతున్నాను? బంధించబోతున్నాను. నీ పితరుడైన అబ్రహామును నేను బంధించాను, దావీదుని నేను బంధించాను. నువ్వు గొప్ప మోషేనువే, చెప్పుకుంటున్నావు కదా మోషే గురించి. ఆ మోషే కూడా ఇదిగో నా దగ్గరే ఉన్నాడు. నిన్ను కూడా
వాళ్ళ దగ్గరే బంధించేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెల్కమ్, మన ఇద్దరం అక్కడ కలుసుకుందాం రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి యేసు క్రీస్తుకి సాతానుడు ఏం చేస్తున్నాడంటే పాతాళానికి వెల్కమ్ పలుకుతా ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానుడు ఎవరు? అవిశ్వాసి. క్రీస్తు ఎవరండి? విశ్వాసి. అంటే విశ్వాసికి అవిశ్వాసికి మధ్య, అంటే క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, జీవమునకు మరణమునకు ఆయన మధ్యలో ఒక పోరాటం చేస్తున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? జీవమునకు మరణమునకు ఒక గొప్ప పోరాటము జరుగుతుంది. ఆ పోరాటములో ఎవరు నెగ్గుతారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమీ మాట్లాడట్లేదు సాతానుడితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుడు మాత్రము చెవిలోకెళ్ళి ఆయనతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి యొక్క చెవిలో దయ్యము ఊదే మాటలు ఏంటో తెలుసా? నీకు రోగం వచ్చింది కదా, నీవు దానిని జయించలేవు. నీవు దానిని జయించలేవు. నీ చెవులో సాతానుడు చెప్పే మాట అది, దయ్యము చెప్పే మాట అది. నీవు ఆ సమయంలో ప్రియులారా జీవమునకు మరణమునకు మధ్యలో నువ్వేం చేస్తుంటావో తెలుసా? ఊగిసలాడుతూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఆ శిలువలో జీవమునకు మరణమునకు మధ్యలో ఒక గొప్ప యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన అటు మరణముతో పోరాటం చేస్తున్నాడు, ఇటు జీవముతో పోరాటం చేస్తా ఉన్నాడు. మరణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణించాడు, ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన వెంటనే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళానికే వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? పాతాళం దగ్గర ఎవరున్నారండి? అబ్రహాము ఉన్నాడు, అందరూ ఉన్నారు, ప్రవక్తలందరూ కూడా ఉన్నాడు. పాత నిబంధన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చు యోహాను వరకు కూడా పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఎక్కడున్నారు అని అంటే ఆ యొక్క పాతాళంలోనే ఉన్నారు. ఆ పాతాళము ఎవరి స్వాధీనంలో ఉందనంటే సాతానుడి యొక్క స్వాధీనంలో ఉన్నది. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈడు కూడా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. సాతానుడు కూడా వాళ్ళ మధ్యలో. ఎవరి కోసం ఉన్నాడో తెలుసా? అసలు వాడికి అక్కడ పని ఏం లేదు అసలు వాస్తవంగా. కానీ పని లేకపోయినా పని కల్పించుకొని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి పని లేకపోయినా అక్కడ ఏం చేస్తారంటే పనిని కల్పించుకుంటారు. ఈడు కూడా అంతే. వాడికి అక్కడ పని లేదు, పని లేకపోయినా సరే వీడు వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నాడు తెలుసా? నేను అక్కడ కలుసుకుంటాను నిన్ను అని చెప్పి వెల్కమ్ పలికాడు కదా యేసుక్రీస్తుకి. స్వాగతం పలుకుతున్నాడు. ఆయన్ను కూడా స్వాగతం పలికి ఆయనను ఆ పాతాళంలోనే ఉంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే నేను దావీదు ఒక మాట అన్నాడు, నేను పాతాళంలో ఉన్నను నీవు అక్కడ ఉంటివని ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరికినే ఆ ప్రవచనం పలకలేదు ఆయన దావీదు అప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలోనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు కూడా పాతాళంలో వెళ్ళాడు. అక్కడికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాతాళం యొక్క తలుపులు వేసేసి ఉన్నాయి. వీళ్ళంతా లోపల ఉన్నారు, పాతాళం యొక్క తలుపులు వేసేసి ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తుకి వెల్కమ్ చెప్పడానికి వీడే మొట్టమొదటికి వెళ్ళి ఆ తలుపులు తీశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడి ఆలోచన ఏంటి అనంటే యేసుక్రీస్తును కూడా పాతాళంలోనే బంధించేయాలా, ఈయన కూడా తిరిగి లాగడానికి వీలు లేదు. నేనే జీవమును మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి రాజ్యానికి వెళ్ళలేడని చెప్పాడు. నాకు మరణం లేదని చెప్పాడు. నన్ను ఎవరు కూడా బంధించలేరని చెప్పాడు. కనుక ఇప్పుడు నేను ఈయనను బంధించబోతున్నాను. ఆదాము దగ్గరికి వెళ్ళాడు, ఆదాముతో చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు జీసస్ క్రైస్ట్ వచ్చాడు, నేను ఇప్పుడు బంధించబోతున్నాను. ఓ దావీదు, నువ్వు పలికావు కదా ప్రవచనము, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్పు చేయబోతున్నా. నేను ఈయనను పాతాళంలో బంధించబోతున్నాను.
నువ్వు పలికావు కదా, నీ యొక్క శరీరమును పాతాళములో కుళ్ళు పట్టినవని నువ్వు ప్రవచనం పలికావు కదా. నీ పరిశుద్ధుని యొక్క శరీరమును నీవు కుళ్ళు పట్టినవని నువ్వు ప్రవచనం పలికావు. ఆ ప్రవచనాన్ని నేను నిరర్ధకం చేసేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను జరగకుండా చేసేస్తాను. అంటే ఇప్పుడు ఈయన ఏమైపోతున్నాడంటే పాతాళంలో నేను బంధించబోతున్నాను. దావీదు చూసుకో, నిన్ను బంధించిన రీతిగానే ఇదిగో నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుగా నేను సవాలు ఇస్తున్నాను దావీదుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తిన్నగా పాతాళం దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు. సాతాడు తలుపు తీశాడు అంతే. తలుపు తీయడం అంతే. ఒక్కటే ఒక్క తన్ను తన్నాడు అంతే కాలుతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎగిరి తన్నాడు యేసుక్రీస్తు పాతాళంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క తన్ను తన్నేటప్పటికి వాడి మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే, అర్థం కాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ యొక్క ఆదాము మొదలుకొని ప్రియులారా బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు ఎవరైతే ఆ పరిశుద్ధులు ఉన్నారో ఆ పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళి పరదేశంలో పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా పాతాళము భూమి యొక్క కింద భాగములలో ఉంటే ఆ భూమి యొక్క కింద భాగములో ఉన్న ఆ పాతాళమును ఇప్పుడు ఆయన ఏంగా మార్చాడంటే పరదేశిగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాతాళం అనేది 3 భాగాలు. పాతాళం అనేది 3 భాగాలు. ఈ 3 భాగాల్లో ఒక భాగము పరిశుద్ధులుండే స్థలము, ఒక భాగమేమో ఈ యొక్క యాక్సిడెంట్ల ద్వారా బలవంతంగా చచ్చిపోతారు కదా ఆత్మహత్యలు చేసుకొని, వాళ్ళు ఆ యొక్క ఆత్మలు ఒక భాగంలో ఉంటాయి. మరొక భాగంలో ఎవడు ఉంటాడు అంటే ఈడుంటాడు. ఈడు సపరేట్ గది అనమాట వాడికి ఒక్కడికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైనా లీడర్లకి సపరేట్ గదే ఉంటుంది కదా, ఈడు కూడా సపరేట్ అన్నమాట. కనుక ఇప్పుడు ఈడు సపరేట్ గా ఒక గదిలో ఉంటాడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఒక గది ఉంటుంది, పరిశుద్ధులకు ఒక గది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మహత్య చేసుకున్న వారిని ఈ యొక్క సాతానుడు ఉండే గదిని ఆయన ఎక్కడ ఉంచాడంటే పాతాళంలోనే ఉంచేశాడు, భూమి కింద ఉంచేశారు. ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో ఆ పరిశుద్ధుల యొక్క భాగాన్ని మాత్రం తీసుకొని పరదేశంలో పైన పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరికి అందనటువంటి ఎత్తులో వాళ్ళ యొక్క ఆత్మను దేవుడు ఏం చేసినాడంటే రాచించేశాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ పరిమాణంలో పెట్టాడు. 7వ పరిమాణంలో దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 5వ పరిమాణంలో ప్రియులారా గమనించండి, అది భూమి కింద ఉన్నది. అంటే ఇందాక చెప్పాను కదా, దయ్యాలు అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, ఆ లూసిఫరు 5వ పరిమాణంలో ఉంటారు. 4వ పరిమాణం సైన్స్. మొదటి 3 పరిమాణాలు మానవుడు నివాసం చేస్తా ఉంటాడు. గాలి, నీళ్లు, వెలుతురు, ఇవి 3 పరిమాణాలు. గాలి, నీరు, వెలుతురు, పదార్థము. అంటే చూడండి, ఇవి 3 పరిమాణాలు. ఈ 3 పరిమాణాల్లో మానవుడు నివాసం చేస్తా ఉన్నాడు. 4వ పరిమాణంలో ఏముంది? సైన్స్ ఉన్నది. 5వ పరిమాణంలో ఇదిగో ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు, దయ్యాల ఆత్మలు, ప్రియులారా లూసిఫరు అక్కడ ఉంటారు, 5వ పరిమాణంలో ఉంటాడు. 6వ పరిమాణంలో పరిశుద్ధులు ఉంటారు. 7వ పరిమాణంలో దేవుడు ఉంటాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఇవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పే సంగతులు ఇవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదిలో మరణము లేదు, ఇప్పుడు మనకు కూడా మరణము లేదు. ముగింపులో మనకు మరణం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనను ఏ శక్తి కూడా మనల్ని ఎదిరించలేదు. ఏ శక్తి కూడా మనల్ని ఎదిరించలేదు. ఏ దయ్యము కూడా మన ముందు నిలబడలేదు. ఏ మనిషి, ఏ మానవుడు మన ముందు నిలబడి మాట్లాడడానికి సరిపోడు. ఎందుకో తెలుసా? అటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు ఈ రోజున మనకిచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే
చూడండి ఆయన ఏమంటున్నాడు ప్రకటన గ్రంథము ఆ యొక్క 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. ఎప్పుడు? అప్పటి వరకు ఎవరి స్వాధీనంలో ఉన్నవి? సాతాను చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చేతులు, మరణము యొక్క తాళపు చేతులు ఎవరు స్వాధీనంలో ఉన్నాయంటే సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పాతాళానికి యేసుక్రీస్తు వెళ్ళి ఆ మరణమును పాతాళమును సాతానుడు తన్ని ఆయన స్వాధీనం తీసుకున్నాడు, ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను జయించానని చెప్తున్నాడు యేసుక్రీస్తు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానికి నా సింహాసనం ఇచ్చుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పాతాళమును, సమాధిని, మరణమును ఆయన జయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పాతాళం యొక్క తాళపు చేతులు, మరణం యొక్క తాళపు చేతులు, ఏమండి పరలోకపు తాళపు చేతులు, దావీదు యొక్క తాళపు చేతులు, మొత్తం నాలుగు తాళపు చేతులు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి? 4 రకాలైన తాళపు చేతులు ఉన్నాయి. దావీదు తాళపు చేతులు ఉన్నాయంట. మరి అవేంటో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చేతులు అవి మనకు తెలుసు. పరలోకపు తాళపు చేతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇచ్చినాడు? పేతురుకి ఇచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సమస్తము యొక్క తాళపు చేతులు దేవుడు ఆయన మన స్వాధీనంలోకి ఇచ్చాడు. అంటే తాళము అని అంటే అర్థం ఏంటంటే అధికారము. తాళం అనగా అర్థం ఏంటి? అధికారము. కనుక ప్రియులారా, దేవుని సృష్టికి ఆదినైన వాడు 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తనను తాను తక్కువవాడిగా, దేవుడి కంటేను దేవదూతల కంటే తక్కువగా వాడిగా వచ్చాడు, మరణించువాడుగా వచ్చాడు. దేవుడి దూతలకి మరణము లేదు, కానీ ఈయన మరణించువాడుగా వచ్చాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన మరణమును జయించాడు, పాతాళాన్ని జయించాడు, శత్రువును జయించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మము ఈనాడు ప్రియులారా, ఓ యేసు క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు యొక్క థామస్సు, వాళ్ళు మరణాన్ని జయించారు. వాళ్ళు మరణాన్ని జయించారు, మరణించారు. మరణించారు. ఎందుకు మరణించారు? నీకు నాకు మరణము లేకుండా చేయడానికి. మన శరీరాలు ప్రియులారా, మన శరీరాలు వాక్యం యొక్క శరీరముగా మార్చబడడానికి, దేవుని సృష్టికి మనము కూడా ఆదియులైన మనం కూడా ఆయన దేవుని సృష్టికి ఆదిలైన వాడు. ఆయన నిజమైన వధువు కూడా ప్రియులారా, దేవుని సృష్టికి ఆదిలైన ఉన్నది. ఆమె వారసురాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తమునకు వారసురాలు ఆయన చేతిలో ఏదైతే ఉన్నదో, ఆయన దేని మీద అధికారం కలిగి ఉన్నాడు, దేని మీద ఆయనకు పూర్తి అధికారం ఉన్నదో ఆ సమస్తమునకు కూడా ఆమె అధికారురాలు. ఆమెకు మరణం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము జీవమునకు మరణమునకు మధ్యలో ఒక పోరాటం మనకు కూడా ఉండొచ్చు. యేసు క్రీస్తు ఆ పోరాటంలో ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మము, జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, ఆయన కూడా ఒక పోరాటంలో ఉన్నాడు. క్రీస్తు థామస్సు, ఆయన కూడా ఒక పోరాటం చేశాడు. కానీ నీవు నేను కూడా అదే పోరాటంలో ఉన్నాం. కానీ ఆ పోరాటాన్ని దేవుడు జయించడానికి ఒక సులువైన మార్గమును దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సులువైన మార్గం ఏదో కాదు, కానీ ఈ కాలపు వర్తమానము గట్టిగా పట్టుకొని దాని ప్రకారం జీవించినప్పుడు ఆ వర్తమానమే ప్రియులారా మనకు ఏం చేస్తుందంటే మరణం మీద జయమునిస్తుంది, పాతాళం మీద. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అసలు అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళం. అసలు ఆ ప్రాంతం మంది కాదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ప్రియులారా గమనించండి. ఒకప్పుడు దేవుడు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళ కోసం దేవుడు ఆ పని చేశాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రియులారా గమనించండి, సంపూర్ణంగా దేవుడు మనలను ఆయన తన వాక్యము చేత మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగా చేశాడు.
విశ్వాసముతో జీవించినప్పుడు పిల్లలు హనోకు ఏ విధంగా అయితే ఎత్తబడ్డాడో మనము కూడా అదే విధముగా మరణము లేకుండా ఎత్తబడే కాలంలో మనం జీవిస్తున్నాం. నీ విశ్వాసమును బట్టి మాత్రమే ఇక్కడ నీకు ప్రతిఫలం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం, నీ విశ్వాసం బట్టి యేసుక్రీస్తు అన్నాడు కదా, నీ విశ్వాసమే, నీ విశ్వాసము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసము, నీ విశ్వాసమే. కనుక ప్రియులారా, అటువంటి ఒక గొప్ప విశ్వాసము కలిగి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ఓ నా ప్రభు అని ప్రణామం క్రీస్తు మీకు అన్నాడు ప్రభు. నీవు నాయన దేవుడు సృష్టిగా ఆదినైన దేవుడు ప్రభు. ఓ నాయన నువ్వు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నాయన. నీకు మరణము లేదు ప్రభు. అయినను నాయన నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని రిక్తుడుగా చేసుకొని మానవుడి కంటే కూడా నేను తక్కువ వాడిగా నువ్వు వచ్చావు ప్రభు. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయనాదు నా తండ్రి, ఓ నీవు నాయన ఓ మరణమునకు నీవు మాత్రమే అప్పగించుకున్నావు. నీవు మాత్రమే మరణమునకు అప్పగించుకున్నావు ప్రభు. ఓ ఇదిగో నా ప్రాణమును నేనే పెడుతున్నాను, నా ప్రాణమును నేను పెడుతున్నాను, నేనే దాన్ని తీసుకుంటాను. ఓ దాన్ని తీవాడు, ఓ తీసుకునేవాడు ఎవరికి అధికారం లేదని ఈ వాక్యంలో రాబడింది కనుక నా తండ్రి. అటువంటి నాయన ఒక గొప్ప నాయన స్థితిలోనికి ఈ చివరి కాలంలో నాయన మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభు. ఒక గొప్ప నాయన సమయంలోనికి నాయన, ఓ ఎన్నడూ లేనిటువంటి సమయంలోనికి ప్రభు. ఓ ప్రభు అదిగో నా తండ్రి, ఈ కాలములో నాయన అబ్రహాము, ఆదాము మొదలుకొని అబ్రహాము, నాయన ఈ పేతురు, యోహాన్లు, నాయన పౌలు ఈ కాలంలో జీవించాలని అనుకున్నారు ప్రభు. అంటే ఇది ఎంత గొప్ప సమయం నాయన, ఎంత ఉన్నతమైన సమయం నాయన. ఓ నాయన అటువంటి నాయన సమయంలో నాయన ఓ నాయన తమ జీవితాలను ప్రభు ఎంతో ప్రాణార్పణంగా పెట్టినటువంటి వారికి ఇవ్వలేదు కానీ ప్రభు. ఓ నాయన అతి నాయన అదుగునా తండ్రి, దేనికి పనికిరానటువంటి మమ్మల్ని, అయోగ్యమైన మమ్మల్ని ప్రభు. ఓ ప్రభు అదుగునా ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభు నీవు ఎన్నుకొని ప్రభు ఈ చివరి కాలంలో నాయన మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి ప్రభు ఆ సందేశంలో మీరు మమ్మల్ని నిలబెట్టిన తండ్రి, మాకు ఆత్మ జీవితంలో మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెలుసుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా ఆ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములను దేనిని మరొక. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.